ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన వ్యవస్థలు ఎలా ఉన్నాయంటే తిమ్మిని బొమ్మని చేసినట్టుంది. హోంమంత్రి అనిత గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుడివాడ అమర్నాథ్ గారికి ఇవాళ ఉమెన్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజంగానే ఉంటాయి. నేను అడుగుతున్నా ఇవాళ హోంమంత్రి అనిత గారిని, గుడివాడ అమర్నాథ్ గారు అలా మాట్లాడటానికి కారణం మీరు కాదా అనిత గారు? హోం మంత్రిగా ఉంటూ ఒక మంత్రిగా చేసిన వ్యక్తిని వాడు వీడు అంటూ మర్యాద లేకుండా మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? ఒక కీలకమైన శాఖకు మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు మాట్లాడే విధానం కానీ, మీరు ప్రవర్తించే తీరు కానీ ఎదుటి వారికి ఇన్స్పిరేషన్‌గా ఉండాలే కానీ, అలా కాకుండా వాడు వీడు అంటూ అమర్యాదకరంగా మాట్లాడటము కరెక్ట్ అని మీరు ఎలా అనుకుంటున్నారు? టీచర్‌గా చేశాను అన్నారు. మరి టీచర్‌గా చేసిన వ్యక్తి ఎంత హుందాగా మాట్లాడాలి? ఎంత హుందాతనంగా వ్యవహరించాలి? ఇవాళ మీరు టీచర్ స్థాయిలో ఉంటే, మీ స్టూడెంట్స్‌కి కూడా ఇలానే వాడు, వీడు అనండి అని నేర్పించేవాళ్ళా? అది ఎంతవరకు కరెక్ట్ అని మీరనుకుంటున్నారు? ఒకవేళ గుడివాడ అమర్నాథ్ గారికి నోటీసులు ఇవ్వడం కరెక్టే అయితే, కేసులు పెట్టడం కరెక్టే అయితే, ముందు కేసులు పెట్టాల్సింది, నోటీసులు ఇవ్వాల్సింది మీకే హోంమంత్రి గారు. ఎందుకంటే ఒక సభలో మాట్లాడుతూ విజయమ్మ, భారతమ్మ అంటూ వాళ్ళ నాన్న వీళ్ళ నాన్నకేమవుతారు అని పవిత్రమైన తల్లి తండ్రి బంధాన్ని కూడా తప్పు పట్టి మాట్లాడినారు మీరు. మీ మీద కేసు ఎందుకు పెట్టకూడదు? పబ్లిక్ లైఫ్‌కి, పొలిటికల్ లైఫ్‌కి దూరంగా ఉండే జగనన్న కూతుర్ల గురించి నారా లోకేష్ గారు మాట్లాడతారు. అలాంటి నారా లోకేష్ గారి పైన ఎందుకు కేసు పెట్టకూడదు? గంగాధర నెల్లూరు ఇన్ఛార్జ్, వైఎస్ఆర్‌సీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి గారిపై ఆ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే థామస్ గారు మేకప్ వేసుకొని తిరుగుతుంది అని అన్నారు. అలాంటప్పుడు ఆ థామస్ గారిపై ఎందుకు కేసు పెట్టకూడదు? మా మాజీ మంత్రి విడుదల రజనీ గారిని కూడా అదే విధంగానే మేకప్ వేసుకొని తిరుగుతుందని చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడినారు. మరి అలాంటి వ్యక్తిపై ఎందుకు కేసు పెట్టకూడదు? కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారిక గారిని ఎంత భయభ్రాంతులకు గురి చేసినారు టీడీపీ కార్యకర్తలు, నాయకులు. ఆమె వాహనంలోనే 2 గంటల పాటు నిర్బంధించారు. దిక్కుతోచని పరిస్థితిలో భయపడ్డారు హారిక గారు. అలాంటి టీడీపీ కార్యకర్తలపై, నాయకులపై ఎందుకు కేసు పెట్టకూడదు? మాజీ మంత్రి రోజా గారిపై బండారు సత్యనారాయణ గారు కానీ, నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే కానీ ఎంత సభ్య సమాజం తలదించుకునేలాగా ఎంత అసభ్యకరంగా మాట్లాడినారు. మరి అలాంటి వాళ్ళపై మీరు ఎందుకు కేసు పెట్టరు? ఈ రాష్ట్రంలో మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే, ప్రజాప్రతినిధులే ఎంతోమంది మహిళలపై అత్యాచారం చేశారు. మరి అలాంటి వాళ్ళపైనంతా మీరు ఎందుకు కేసు పెట్టలేదు? మహిళల్ని మోసం చేసి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులపై కేసులు పెట్టండి. వ్యవస్థలు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మా కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలు కానీ, చట్టాలు కానీ అందరికీ సమానమని మీరు నిరూపించండి. నేను మిమ్మల్ని హోంమంత్రి గారిని అడుగుతున్నాను. తప్పు చేసిన మీ నాయకులందరిపై, మహిళలపై అత్యాచారానికి గురి చేసిన మీ నాయకులపై, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మీ నాయకులు, ఎమ్మెల్యేలపై కేసులు పెట్టండి. చట్టం అందరికీ సమానమే అని నిరూపించండి. అప్పుడు మీకు సెల్యూట్ చేస్తాం. అంతేగాని మీకొక చట్టం, మాకొక చట్టం, మీరు చెప్తే నీతులు, మేము చెప్తే బూతులు అన్నట్టు చిత్రీకరిస్తే రాష్ట్రంలో నమ్మే వాళ్ళు ఎవరూ లేరు. హోంమంత్రి అనిత గారు మీకే చెప్తున్నాను. హామీలు అమలు చేయకుండా మహిళల్ని మోసం చేశారు. అత్యాచారానికి గురి చేస్తూ మహిళలు ఇంకో కొంతమంది మహిళల్ని అవమానానికి గురి చేస్తున్నారు. మహిళలకి రక్షణ కల్పించకుండా వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో మీ పాలన ఎంత దారుణంగా ఉంది అనేది ఇప్పుడు జరుగుతున్న సంఘటనలే ఆ సంఘటనల నిదర్శనం. ఏ ఒక్క మహిళకి మీరు న్యాయం చేయకపోగా అత్యాచారానికి గురి చేస్తున్నారు, అన్యాయంగా కేసులు పెడుతున్నారు, మోసం చేస్తున్నారు. అంటే ఇదంతా ప్రజలు గమనించట్లేదు అనుకుంటే అది మీ పొరపాటే అవుతుంది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మీ పార్టీకి చెందిన ప్రతి నాయకుడిపై మీరు కేసు పెట్టండి. అప్పుడు మేము మీకు సెల్యూట్ చేస్తాం. లేని పక్షంలో ప్రతి కుటుంబంలోని మహిళ ఎన్నికల టైంలో ఒక నారీ శక్తిగా బయటకు వస్తుంది.
మీ పార్టీని, మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా భూస్థాపితం చేస్తుంది.